మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 20వ తారీఖు మనకు మైత్రేయ ముహూర్తము రాబోతున్నది. అంటే మైత్రేయ ముహూర్తం అంటేనే ఎంతో అద్భుతంగా కూడా మన ఛానల్లో ముందుకు వెళుతూ ఉన్నది. మరి అలాంటి యొక్క మైత్రేయ ముహూర్తము మనకు 20వ తారీఖు రాబోతూ ఉన్నది. ఎలాంటి అప్పులున్నా కూడా మరి శుక్రవారం రోజు మైత్రేయ ముహూర్తం రాబోతూ ఉన్నది. మరి ఇలాంటి ఈ యొక్క శుక్రవారం రోజు మరి మైత్రేయ ముహూర్తము అంటే కొంతమంది శుక్రవారాలు అప్పు ఇవ్వకూడదు అనుకుంటూ ఉంటారు. అంటే డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ అప్పు కనుక మనకు తీర్చుకోవాలి, అంటే ఉన్నటువంటి అప్పు ఏదైతే ఉందో మనకు అది తీరిపోవాలి అనేటువంటి భావనతో ఈ యొక్క శుక్రవారం రోజు 20వ తారీఖు మనకు మైత్రేయ ముహూర్తం రావడం జరిగింది. మరి ఈ మైత్రేయ ముహూర్తము మొదటగా ఎవరైతే చూస్తూ ఉన్నారో లేదా మొదటగా ఎవరైతే ఈ యొక్క మైత్రేయ ముహూర్తానికి సంబంధించి చేయాలి అనుకుంటారో ముందుగా మీకుండేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులకు సంబంధించి 1,00,000 రూపాయలు ఉంది అనుకుందాం. ఆ అప్పు ఈరోజు మైత్రేయ ముహూర్తం సమయం రోజు మీరు ఖచ్చితంగా కూడా ఎంతో కొంత 1,00,000 రూపాయల అప్పు ఉంది, అందులో నుంచి ఒక 1,000 రూపాయలు, లేదా ఒక 10 లక్షల అప్పు ఉంది, అందులో నుండి ఒక 50,000, లేదా 50,000 అప్పు ఉంది, అందులో నుంచి ఒక 1,000 రూపాయలైనా కూడా ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మొదటగా ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఇచ్చిన రెండవసారి కానీ మూడవసారి కానీ బై హ్యాండ్ ఇవ్వాలి. ఏదో వారికి మాకు మాటలు లేవు అయినప్పటికీ కూడా మేము డబ్బులు కడుతున్నాము, ఏదో వారికి చెప్పకుండానే ఫోన్పే గూగుల్ పే చేసేసినా కూడా ఇబ్బంది అవుతుంది. కనుక కమ్యూనికేషన్ అనేటువంటిది ఉండాలి ఖచ్చితంగా కూడా. తప్పకుండా మైత్రేయ ముహూర్తాన్ని గోల్డ్ రిలేటెడ్ లోన్స్ ఉన్నవి, బ్యాంకులో గోల్డ్ ఉంది అని అనుకునేటువంటి వారు కూడా తప్పకుండా ఈ మైత్రేయ ముహూర్తం సమయంలో మీరు వారికి ఎవరికైతే గోల్డ్ లోన్స్ అయినా కూడా కట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదు ఆ టైంలో బ్యాంక్స్ ఉండేవి గురువుగారు అనుకున్నట్టయితే చక్కగా ఒక వైట్ పేపర్ మీద మాకున్నటువంటి గోల్డ్ లోన్ ఇది, ఇంత అమౌంట్, మరి ఈ సమయానికి ఈ యొక్క గోల్డ్ లోన్ అనేటువంటిది మేము తీరుస్తున్నాము, ఇంత అమౌంట్ అని చెప్పి పక్కన పెట్టుకోండి. ఉదాహరణకు 1,000, 2,000, అందులో నుండి ఒక 1,116 ఈ 116 అనేది యాడ్ చేయండి. తెల్లవారి కానీ మళ్ళీ నెక్స్ట్ డే కానీ ఓపెన్ అయిన తర్వాత ఆ యొక్క బ్యాంక్స్ ఈ యొక్క అమౌంట్ తీసుకువెళ్ళి వారికి కట్టేసుకుంటారు. ఈ మీద 16 రూపాయలు ఏదైతే ఉందో అది మీ దగ్గరే పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా మీరు ఒక 3 సార్లు చేసేసరికల్లా తప్పకుండా కూడా మీ గోల్డ్ లోన్ ఏదైతే ఉందో మీకు తిరిగి వస్తుంది. అదేవిధంగా లైవ్లో కూడా మన వద్దకు ఒక మనిషి రావడం జరిగింది. భీమవరమా ఎక్కడి నుండో పాపం తను ఒక 30 లక్షల లోన్ కూడా తన కూతురుకు సంబంధించి ఎంబీబీఎస్ సీటుకు సంబంధించి 30 లక్షలు అప్పు చేస్తున్నాడు. ఈ అప్పు తీర్చడానికి మైత్రేయ ముహూర్తాన్ని ఎంతో కూడా నమ్మకంగా ఫాలో అవుతూ తను 30 లక్షల అప్పును కట్టుకోగలిగాడు. నా దగ్గరికి నేరుగా రాగలిగాడు. ఇదిగోండి ఈ యొక్క వీడియోలో చూడండి. ఈ యొక్క వీడియోలో మీరు క్లియర్గా కూడా చూడండి తన ఆనందం కానీ నా ఆనందం కానీ ఎంత బాగా ఉంది. కనుక తప్పకుండా మీరు కూడా మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని, ఇప్పుడు సమయం చెప్పాలి కదా, సమయం చూసుకున్నట్టయితే 7:30 నుండి 9:17 PM నైట్ ఉంది ఇది. ఈసారి లాస్ట్ టైం మాత్రము 10:30 AM నుండి 12:47 AM PM దాకా ఉండే మంచిగా మధ్యాహ్నం సమయము. కానీ ఇది పెద్దగా రాత్రేం కాదు. 7:30 నుండి 9:17 ఈ సమయంలో చక్కగా కూడా మీరు 20వ తారీఖు 9వ నెల 2024 శుక్రవారం రోజు మంచిగా అప్పును తీర్చేసుకోండి. ఓకేనా?